గుడ్ లక్ ఫర్ యువర్ ఫిలిం. నా ఐ రిక్వెస్ట్ ఇక్కడికి విచ్చేసిన సాగర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మీడియా మిత్రులకి నమస్కారం. అండ్ ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. ముఖ్యంగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారికి, భద్రా శ్రీధర్ రెడ్డి గారికి, డైరెక్టర్ సాయిల్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ చిన్ని చరణ్ గారికి, అందరికీ పేరు పేరున నమస్కారాలు. కొత్త సినిమా అజర్ నా దగ్గరికి ఒక 6 months బ్యాక్ వచ్చినప్పుడు నాకు ఇది ఇట్స్ ఎమోషనల్ మూమెంట్. అంటే నాకు తెలిసి 3 years అవుతుందా ఈ ప్రాజెక్ట్. డైరెక్టర్గా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి, తను కన్న కళ సాకారం చేసుకోవడానికి ఈ 3 సంవత్సరాల కష్టం ఒక ఎత్తు అయితే 30 సంవత్సరాల చెమట హుస్సేన్ గారిది. ఎందుకంటే 40 సంవత్సరాల శ్రమ. రిటైర్డ్ అయిపోయిందంటే నేను ఎందుకు అజర్ చెప్పినప్పుడు ఆలోచించానంటే, సింగరేణి జాబ్ అనేది రెగ్యులర్ జాబ్ కాదు. రెగ్యులర్గా ఒక జాబ్ చేస్తున్నాం, పొద్దున వస్తాం, సాయంత్రం వెళ్తాం, అలా కాదు. ఒక్కసారి మైండ్లోకి వెళ్తే తిరిగి వస్తామో లేదో అనేంత భయంకరంగా ఉంటుంది. చాలా కష్టమైన జాబ్. అలాంటిది 40 సంవత్సరాలైనా చేశారు. ఆ 40 సంవత్సరాల్లో ఆయన దాచుకున్న పిఎఫ్, పట్టుపైసా మనలు, ప్రావిడెంట్ ఫండ్, అది పెట్టి ఒక సినిమా తీశారంటే నేను కాసేపు అజర్ మీద కోపం వచ్చింది, జాలేసింది, ప్రేమ వచ్చింది, రకరకాల మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చాయి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. సినిమా చేయడం వేరు, వాళ్ళ ఫాదర్ 40 సంవత్సరాలు కష్టపడ్డ సొమ్ముని సినిమాలో ఇన్వెస్ట్ చేయడం వేరు. అప్పటి నుంచి తనకి ఏ రకంగా హెల్ప్ చేయగలం, ఏ రకంగా తనని బయటపడేయగలం, ఏ రకంగా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళగలం అని ఆలోచిస్తూ ఎప్పుడొచ్చినా నేను డైరెక్ట్ రెస్పాండ్ అవుతున్నాను. ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నారు, దీనికి ప్రమోషన్ ఏంటి, దీన్ని ఎలా థింక్ చేస్తున్నారు అంటే, తను ఇలా మధురా శ్రీధర్ అన్న హెల్ప్ చేస్తున్నారంటే నేను కాల్ చేసి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ అన్న. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మీ దగ్గరికి చాలామంది వచ్చి ఉంటారు. దాంట్లో ఎస్పెషల్లీ తన ప్యాషన్ ఎంకరేజ్ చేసి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హుసేన్ చాచా, ప్లీజ్ కమ్. ఈ సినిమా హీరో తినే నా దృష్టిలో. ఇంతకంటే పెద్ద హీరో ఉండడు. సో డెఫినెట్గా అందరి ప్రోత్సాహంతో మీరు ఏదైతే నజర్కు సపోర్ట్గా నిలబడి కొడుక్కి మీరు ఇచ్చిన ప్రోత్సాహానికి మనస్ఫూర్తిగా ఎంత చెప్పినా తక్కువే. బట్ ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వసీం, యాజ్ ఏ బ్రదర్ నీ సపోర్ట్ చాలా ఇచ్చావని చెప్పారు. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. సో గుడ్ లక్. అండ్ చిన్ని చరణ్ గారు, ఇట్స్ మై అంటే ఎలా అంటే ఈయన పార్ట్ ఆఫ్ మై జర్నీ. నా ఫస్ట్ సినిమాకి తనే చిన్ని, నేను చిన్ని అని పిలుస్తుంటాను యాజ్ ఏ ఫ్రెండ్గా. తను అంటే తన గురించి ఏం చెప్పాలంటే, ఇక వాళ్ళిద్దరు నాకు ఒకలా అనిపిస్తారు, సాయిలు గారు అండ్ మా చిన్ని. మట్టి మనుషులు. అంటే మట్టిలో నుంచి వచ్చిన ఒక ప్యూరిటీ ఉంటుంది వాళ్ళ మాటల్లో, వాళ్ళ మూవీస్లో. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా చూసినప్పుడు అనిపించింది, అరే ఇంత ప్యూర్గా మూవీ చేశారు. చాలా కాలం తర్వాత రాజు వెడ్స్ రాంబాయ్ నాకు బలగం తర్వాత బాగా హార్ట్ టచింగ్ అనిపించింది. గ్రేట్ సాయిలు గారు. అండ్ చిన్ని అంటే మీకు ఒక సక్సెస్ నెక్స్ట్ ఉంది అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే డెఫినెట్గా ఒక మంచి సక్సెస్. తను చేసిన సాంగ్స్ 3 రంగుల జెండా అండ్ ఏ పల్లె పిల్లోడే కేసీఆర్ గారి గురించి, అంటే పొలిటికల్ లీడర్స్కే కాదు, చాలా ప్రాణం పెట్టి ఎవరు అడిగినా సరే పార్టీ చేసి తను ముందుకు నెట్టుతూ ఉంటాడు. సో ఆల్వేస్ థ్యాంక్స్ ఎలాట్. నాకు కూడా మంచి సాంగ్ ఇచ్చారు. అండ్ ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన అంటే మా నటీ నటులు, గోదావరి కని బిడ్డలు. అండ్ ఎలా అంటే వాళ్ళని చూస్తుంటే ఒక చిన్నప్పుడు ఫస్ట్ మేము ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఆ ఇన్నోసెన్స్ ఉంది కదా, అంటే ఏం తెలియకుండా ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా యాక్ట్ చేయాలో తెలియదు, కెమెరా ముందు ఎలా ఉండాలో తెలియదు, మీడియా ముందు ఎలా ఉండాలో తెలియదు, అంత ఇన్నోసెంట్ కనిపించింది. ప్యూర్ సోల్స్. నిజంగా మంచి అవకాశాలు వస్తాయి, సినిమా జనాల్లోకి వెళ్తుంది. ఇంకా చాలా అంటే ఏ ప్రయత్నమైనా
వదలకుండా చేద్దాం. సో డెఫినెట్గా నీకు మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ తమ్ముడు అందరికీ మనస్ఫూర్తిగా వాట్సాప్ చెప్తున్నాను. అండ్ మావాడు ఇట్స్ ఏ లాంగ్ రిలేషన్ మా రాజ్ ఠాకూర్ అన్న. రాజ్ ఠాకూర్ గారి గురించి చెప్పాలంటే చెప్పాడు కదా, సినిమా తిరగడానికి ఎవ్రీ లొకేషన్లో ఎంటర్ అవ్వాలంటే ఇట్స్ ఏ సెన్సిటివ్ ఏరియా రామగుండంలో. సో ఆ ఏరియాలో పర్మిషన్ ఇప్పించి వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేశారు. సో ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంకా చాలామంది అంటే గోదావరిఖండ్ నుంచి చాలామంది నటులు వచ్చారు. ఎందుకంటే శివారెడ్డి గారు కానివ్వండి, తాగబోతు రమేష్ గారు కానివ్వండి, అండ్ గోపాల్ శ్యామ్ అని మా కజిన్ ఉంటాడు, అండ్ సోహెల్, చాలామంది మంచి నటులు ఉన్నారు. ఇంకా మంచి మంచి నటులు వస్తున్నారు. అలాగే డైరెక్టర్ శ్రీకాంత్ దోత్రే గారు. అంటే అక్కడ ఇంతకుముందు ఒక ప్లాట్ఫామ్ ఉండేది కాదు. అందరు ఇక్కడికి వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నారు. ఒక్కడే అజర్ ఒక్కడే అసలు సినిమా చేయాలంటే హైదరాబాద్ అవసరం లేదు, గోదావరి కానీ చాలని అక్కడే ఆడిషన్ చేసి, అక్కడే ఆఫీస్ ఓపెన్ చేసి, అక్కడే నిధులు సమకూర్చుకొని, అక్కడ వాళ్ళతోనే ఒక కథ చేసుకొని, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అంటే తన అంత పట్టుదల, ఎంత పట్టుదలతో చేస్తే కానీ ఇదంతా రాదు. సో గ్రేట్ థింగ్ అజర్. నీకు కూడా ఇంకా మంచి అవకాశాలు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే మాట్లాడను, బట్ సో ఇంతకు మించి నేను మాట్లాడడానికి లేదు. ముందు ముందు ఇంకా చాలా కార్యక్రమాలు పాల్గొంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.